కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి ఇటు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్కు కాళేశ్వరం కమిషన్ నోటీసులు జారీ చేసింది. అంటే అసలు కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించిన వరకు నోటీసులు జారీ చేయడాన్ని బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు ఏ విధంగా చూస్తున్నారన్న విషయాన్ని మనతో పాటు మాజీ అటవీ శాఖ మంత్రి జోగు రామన్న అడిగి తెలుసుకున్నాం. సార్, ఎట్లా చూస్తారు ఈ కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించిన నోటీసులు? ఇప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఎన్నికలప్పుడు పూర్తి హామీలు ఇచ్చి 420 హామీలు ఇచ్చారు. హామీలు నెరవేర్చాలని చెప్పి ఎక్కడికక్కడ కాంగ్రెస్ పార్టీ నాయకులను గ్రామాలల్లో పట్టణంలో నిలదీస్తూ ఉన్నారు. ఇది ఏ విధంగా తప్పించుకొని ప్రజల నుంచి డైవర్ట్ కావాలన్న ఉద్దేశంతో తప్ప కాళేశ్వరంలో మొదటి నుంచి కూడా చెప్తా ఉన్నారు. ఒక పిల్లర్కు క్రాక్ వచ్చిండొచ్చు, దాన్ని రిపేర్ చేసుకొని కూడా వాటర్ ఇవ్వచ్చు అని చెప్తారు ఆయననే. లేకుంటే కుడపల్లి పూచంపల్లికి ఇస్తా అంటాడు, లేకుంటే మల్లన్న సాగర్ నుంచి నీళ్ళు హైదరాబాద్ తాగే నీళ్ళు ఇస్తాడు. వాళ్ళ కాళేశ్వరం లేకపోతే నీళ్ళు ఎక్కడి నుంచి వస్తాయి? అందుకొరకే ఇదంతా డ్రామా. కేవలం ఏదో ప్రజలను తప్పుతోవా ఇదైతే డైవర్షన్ చేయాలి. ప్రభుత్వం విఫలమైంది. ఇప్పుడు మీరు చూస్తూ ఉన్నారు, ఎన్నికలు పెట్టేటటువంటి దృష్టి లేదంటే 16 నెలల నుంచి స్థానిక సంస్థల ఎన్నికలు పెట్టకుండా మంత్రివర్గ విస్తరణ లేకుండా ఒక దద్దమ్మ ముఖ్యమంత్రి నిజంగా ఈ రాష్ట్ర ప్రజలకు ఒక శని వచ్చింది. కాబట్టి అది దాంతో ఎవ్వరు భయపడతలేరు. అది కేవలం ఇప్పుడున్నటువంటి ప్రజా అయితే ఆగ్రహంతో ఉన్నారో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంపై దాన్ని తప్పుదారి పట్టించడానికి ప్రజల్ని ఆ దారి మళ్లించడానికి కొరకు ప్రయత్నం తప్ప దీంతో అయ్యేది లేదు, పోయేది లేదు. అటువంటి నోటీసులు వచ్చినాయి. కేసీఆర్ అనేటోడు ఎప్పటికీ ఇలా భారతదేశంలోనే ఇలా ఒక స్వర్ణమైనటువంటి ముఖ్యమైన అటువంటి వ్యక్తిని కావాల్సి ఏదో నోటీసులు ఇస్తున్నాం ఎన్ని నోటీసులు వచ్చినా ఏమొచ్చినా దేనికైనా బీఆర్ఎస్ పార్టీ మా వ్యవస్థాపక అధ్యక్షుడు రెడీగా ఉంటారు. 1 ఎకరాలకు నీళ్ళు ఇస్తానని చెప్పి 1 ఎకరానికి కూడా నీళ్ళు ఇవ్వలేదు. కాళేశ్వరం పేరిట కమిషన్లు వెనకేసుకున్నారు తప్ప అసలు కాళేశ్వరం ప్రాజెక్టుతో తెలంగాణ ప్రజలకు ఒరిగింది ఏం లేదంటూ కూడా ఇటు రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు చేశారు. ఓకే, మీరు అన్నట్టు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉన్నప్పుడు గత టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం కంటే ముందు 10 సంవత్సరాలు వాళ్ళే ఉన్నారు కాంగ్రెస్ పార్టీ. ఆనాడు 3 కోట్ల మరి ఏదైతే ఆనాడు 50 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం పండింది. ఎప్పుడు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉన్నప్పుడు 50 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం పండింది. బీఆర్ఎస్ పార్టీ వచ్చిన తర్వాత 3 కోట్ల మెట్రిక్ టన్నుల ధాన్యం ఎట్లా పండుతుంది? మరి ఒకవేళ మీరు కట్టినటువంటి ప్రాజెక్టులు ఉంటే మీ పాత ప్రాజెక్టుతోటే వరి ధాన్యం వెళ్తే మరి మేము రాకముందు బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం రాకముందు మరి మీకు 50 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం ఎట్లా వస్తుంది? మేము వచ్చిన తర్వాత 3 కోట్ల మెట్రిక్ టన్నుల ధాన్యం ఏ విధంగా వస్తుంది? అంటే కాళేశ్వరం ద్వారా ఆల్రెడీ నీళ్ళు ఇస్తేనే కదా. ఇలా కాళేశ్వరంతో పాటు ఇలా మిషన్ కాకతీయ ద్వారా అనేక మరి మొత్తం దగ్గర 49,000 చెరువులు రాష్ట్రంలో ఉంటే మొత్తం రిపేర్లు చేసి మట్టి తీసి ఆ రకంగా ఇరిగేషన్ పెంచి కాళేశ్వరం ధర పెరుగుతూనే 50 లక్షల మెట్రిక్ టన్నులు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ హయాంలో ఉంటే బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత మరి ఇలా 3 కోట్ల మెట్రిక్ టన్నులకు ఎట్లా పోతుంది? అదే ఎగ్జాంపుల్. వాళ్ళు ఎన్ని అబద్ధాలు చెప్పినా ఏం చెప్పినా ప్రజలు ఇప్పుడు రెడీగా ఉన్నారు. ఒకవేళ రేవంత్ రెడ్డి బాపు వచ్చినా ప్రజలు అక్కడ నిలదీస్తారు. నువ్వు ఇవాళ ఏమవుతుంది? ఇలా వరి కుప్పలు, జొన్నలు, మక్కలు ఎక్కడికక్కడ కొనకుండా ఇప్పటికీ నెల రోజులైంది కొనుగోలు చేస్తూ ఉన్నారు జొన్నలు. ఆదిలాబాద్ జిల్లా ఉమ్మడి జిల్లాలో ఇప్పటికి ఒక నయా పైసా రైతు ఖాతాలో డబ్బులు పడలేదు. ఆ రోజు కేసీఆర్ గారు వారం రోజుల లోపట ఏ ధాన్యం కొన్నా ఇచ్చింది. కాబట్టి అందుకొరకే ఇలా కాళేశ్వరం ద్వారానే నీళ్ళు వచ్చినాయి, రైతులు పండించిండ్రు. అది ఎగ్జాంపుల్ రికార్డులో ఉంది. కాళేశ్వరం విషయంలో ఎటువంటి తప్పు జరగకపోతే నిజాయితీని నిరూపించుకునేందుకు కమిషన్ ముంగట హాజరు కావాలంటూ కూడా కాంగ్రెస్ మంత్రి కూడా ఒక వ్యాఖ్యలు చేశారు. దాని ఎట్లా? అది మా కేసీఆర్ గారు మాట్లాడతారు. కేసీఆర్ గారికి అన్నీ తెలుసు కాబట్టి కేసీఆర్ గారితో ఎవరికి పెట్టుకునే దమ్ము ధైర్యం లేదు. వాళ్ళు ఏం మాట్లాడినా వాళ్ళు దోసుకున్న దొంగలు కాంగ్రెస్ పార్టీ. వాళ్ళు ఏదో చెప్తే మా సార్ ఎందుకు వాళ్ళ మాటకు అవసరం జవాబు చెప్పాలి. ఇప్పుడు ఈ బీజేపీ ప్రభుత్వం ఏదైతే నక్సలైట్లను ఆపరేషన్ కగార్ పేరిట పంపిస్తుంది, దాన్ని ఎట్లా చూస్తారు మీరు? ఆ రోజు వరంగల్లో 10 లక్షల మంది సమక్షంలో కేసీఆర్ గారు కగారు ఎత్తివేయాలి, దానికి చర్చలకు పిలవండి, ఇది బాగుండదు, ఈ రకంగా కాల్పులు చేస్తే మీరు నక్సలైట్లను చంపుతా ఉన్నది పద్ధతి కాదు, ఇది ప్రజాస్వామ్యం కాదు, మీకు అధికారం ఉన్నదని చెప్పి మీరు తుపాకులతో కాలుస్తుంది కరెక్ట్ కాదని చెప్పారు. దాన్ని ఆపమని చెప్పారు, ఉపసంహరించుకోమని చెప్పారు, మీరు వాళ్ళ చర్చలకు విలుమని చెప్పారు. కానీ ఇలా ఎందరో మంది కేసీఆర్తో పాటు అనేక మంది మేధావులు చెప్తున్నా వాళ్ళు ఒక నిరంకుశ ధోరణితో అమిత్ షా నవ్వుతూ ఉన్నాడు. అంటే ఇలా చావులు ఒక ప్రకారంగా జరుగుతూ ఉంటే
నిన్న 27 మంది నక్సలైట్ చనిపోతుంటే కూడా ఇది అమిత్ షా గారు ఏదో పెద్ద బహాదురు పని చేసినని చెప్పి ఆయన నవ్వుతూ ఉన్నాడు. అంటే అది ఎన్నటికైనా అహంకారానికి ప్రజలు ఖచ్చితంగా రాబోయే రోజుల్లో బుద్ధి చెప్తారు. బీజేపీ బీఆర్ఎస్ రెండు పొత్తు ఉన్నాయి. ఈ రెండు పొత్తు పెట్టుకొని కాంగ్రెస్ పార్టీ ఆ ప్రభుత్వాన్ని కూల్చాలని కుట్ర చేస్తున్నాయి అంటూ మల్లు రవి కామెంట్స్ చేస్తున్నారు. ఎట్లా చూస్తారు? ఇప్పుడు ఎవరైనా నమ్ముతారా? ఇలా బీఆర్ఎస్ పార్టీ బీజేపీని కాంగ్రెస్ని ఎండగడుతూ ఉన్నాం. ఎన్నడూ కూడా ఇలా కాంగ్రెస్ బీజేపీ ఎప్పుడు ఒకటే. మీరు గ్రామాలకు రండి, వాళ్ళు ఎంపీటీ సెలక్షన్లో వాళ్ళు ఒకవేళ బీజేపీ కోట అయిపోతే కాంగ్రెస్కి వేయండి, కాంగ్రెస్కి అయిపోతే ఇటేయని చెప్తాను. నా ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ బీజేపీ ఒకటై ఒకవేళ జోగు రామన్న గెలద్దంటే బీజేపీకి వేయండి, బీజేపీ లేని వాళ్ళు మరి అటు కాంగ్రెస్కి వెళ్ళని చెప్పుకున్న తప్ప ఇది ఎక్కడా లేదు. ఒకవేళ బీజేపీతోటే ఇలా బీఆర్ఎస్ ఎందుకు కలుస్తుంది? అవసరం ఏంది? మాకు ఇలా రాష్ట్రంలో ఇప్పుడు ఎన్నికలు పెట్టినా, ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికలు పెట్టినా 100% గెలుచుకునేటటువంటి పరిస్థితి మాకుంది. ఎందుకంటే కేసీఆర్ గారు చేసినటువంటి కార్యక్రమాలు ఉన్నాయి కాబట్టి ప్రజలు ఇలా కేసీఆర్ గారిని జ్ఞాపకం చేసుకుంటా ఉన్నారు. ఏదో దురాశనో అతి ఆశలు పోయి ఏ రోజు మేమే కేసీఆర్ గారిని ఓడగొట్టుకొని తప్పు చేసుకున్నామని చెప్పి బాధపడతాం. బీఆర్ఎస్ పార్టీలో వర్గపూరు నడుస్తుంది. ముగ్గురు ఏదైతే కీలక నేతల మధ్య వర్గపూరు ఉంది. కేటీఆర్కు, హరీష్ రావుకు, కవితకు మధ్య ఉంటుందో దానంతా మేము మీడియా సృష్టిస్తూ ఉంది. ఇలా కేటీఆర్కో, హరీష్ రావు గారికో, కవితమ్మకు ఎవ్వరికీ లేదు. కుటుంబంలో చర్చించుకుంటున్నారు తప్ప ఇలా మొన్న మేమే స్వయంగా కేటీఆర్ గారు హరీష్ రావు గారి దగ్గరకు వచ్చిండు, మాట్లాడిండు. ఉద్యోగులు, ఉపాధ్యాయులు, రిటైర్డ్ ఉద్యోగస్తులు బాధపడుతూ ఉన్నారు. వాళ్ళ గురించి కార్యక్రమాలు చేయలేదు తప్ప ఇది పత్రికలు టీవీలల్లో సృష్టిస్తుంది తప్ప ప్రతిపక్షాలు ఇది చెయ్యాలని చెప్పి ఒక కుట్ర. ఈ రకంగా ఈ టీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ చీలిపోతుంది, అప్పుడైనా మా బతుకులు ఉంటాయని చెప్పి వాళ్ళు భయపడి ఇలా కాంగ్రెస్ బీజేపీ భయపడి ఆ కుట్రలు చేస్తూ ఉన్నారు. ఆ కుట్రల్ని ఎవరు ప్రజలు నమ్మడానికి సిద్ధంగా లేదు. కవిత కూడా జ్యోతిష్యం చెప్పించుకుంటూ అన్నారు కదా, నేనే రాష్ట్ర ముఖ్యమంత్రి. ఇలా కవిత గారు కానీ మా వ్యవస్థాపక అధ్యక్షులు కేసీఆర్ గారు పూర్తి స్థాయిలో అదొక బీఆర్ఎస్ పార్టీ రాష్ట్రం మొత్తం ఒక కుటుంబం కాబట్టి ఈ కుటుంబంలో ఎలాంటి చిచ్చు పెట్టడానికి ప్రతిపక్షాలు ప్రయత్నం చేసినా అది జ్యోతిష్యం కాదు, ఏమీ కాదు. మళ్ళీ ఒకసారి కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అవుతారు. ముఖ్యమంత్రి అయిన తర్వాత అప్పుడు ఈ రాష్ట్రానికి న్యాయం జరుగుతుందనేది మేము అందరం ఆలోచిస్తాం తప్ప దాంట్లో ఎవరు కూడా దాని పక్క మేము దృష్టి పెట్టడం తయారు లేము. ఇది ప్రతిపక్షాల కుట్ర ఖచ్చితంగా. అంటే బీఆర్ఎస్ పార్టీలో ఎటువంటి వర్గ విభేదాలు లేవు. ఇవి కేవలం ప్రతిపక్షాలు సృష్టించినటువంటి అసత్య వార్తలే తప్ప ఎటువంటి వాస్తవం లేదు. బీఆర్ఎస్ పార్టీ అంతా ఒక కుటుంబ సభ్యులే అంటూ కూడా జోగు రామన్ అంటే దాంతోపాటు ఈ కాళేశ్వరానికి సంబంధించినటువంటి నోటీసుల పైన కూడా న్యాయంగా స్పందిస్తాము. న్యాయమే విజయం సాధిస్తుంది. ఈ కాళేశ్వరం ప్రాజెక్టు తెలంగాణ రాష్ట్రానికి వరప్రదాయంగా ఉండాలంటూ కేసీఆర్ నిర్మించారు. దాన్ని కుట్రపూరితంగా కాంగ్రెస్ నాయకులే దానిపైన ఇటువంటి కమిషన్లు వేస్తున్నారంటూ జోగు రామన్న వ్యాఖ్యలు చేస్తున్నారు. కెమెరా పర్సన్ రణవీర్తో జగన్, తెలంగాణ భవన్ నుండి.